ఓం శాంతి. ఈరోజు మురళి 24/7/2025. मीठे बच्चे, तुम इस पढ़ाई से अपने सुख धाम जाते हो वया शांति धाम। यही तुम्हारी एम ऑब्जेक्ट है। ये कभी नहीं भूलनी चाहिए. మధురమైన పిల్లలారా, ఈ చదువు ద్వారా మీరు తమ సుఖధామానికి వెళ్తున్నారు వయా శాంతిధామం. ఇదే మీ యొక్క లక్ష్యం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏంటి మన ఎయిమ్ ఆబ్జెక్ట్? సుఖధామానికి వెళ్ళడం వయా శాంతిధామం. దానికోసం ఈ చదువుకోవాలి. प्रश्न: तुम बच्चे साक्षी होकर इस समय ड्रामा की कौन सी सीन देख रही हो? పిల్లలు, మీరు సాక్షిగా ఉంటూ ఈ సమయంలో డ్రామా యొక్క ఎటువంటి ఆటను చూస్తున్నారు? ఉత్తర్: इस समय ड्रामा में टोटल दुख की सीन. ఈ సమయంలో డ్రామాలో టోటల్ గా దుఃఖం యొక్క సీన్ ఇమిడి ఉంది. अगर किसी को सुख है भी तो अल्पकाल का विष्ट समान, బాకీ దుఃఖీ దుఃఖే. ఒకవేళ ఎవరికైనా సుఖం ఉంది అనుకున్నా కూడా అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖం. మిగిలినంతా దుఃఖం ఉంది. तुम अच्छे भी रोशनी में आई हो, जानते हो सेकंड बेहद सृष्टि का चक्र फेरता रहता है. एक दिन ना मिले दूसरे से. పిల్లలు, మీరు ఇప్పుడు ప్రకాశంలోకి వచ్చారు. మీకు తెలుసు, సెకండ్ బై సెకండ్ ఈ బేహద్ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక రోజు ఇంకో రోజుతో కలవదు. सारी दुनिया के एक्ट बदलती रहती, नई सीन चलती रहती है. అలా ప్రపంచం అంతటా జరుగుతున్న పాత్ర మారుతూ ఉంటుంది. కొత్త సీన్ నడుస్తూ ఉంటుంది. 5,000 సంవత్సరాల చక్రం తిరుగుతూ ఉంటే కొత్త 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 సీన్. ఇలా కూడా జరుగుతుందా మాకు తెలియదే, కానీ కొత్త కొత్త సీన్స్ జరుగుతూ ఒక రోజు ఇంకో రోజుతో కలవదు అన్నట్లు ఈ డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. గీత్: జో పియా కే సాథ్ హై ఉస్కే లియే బర్సాత్ హై. ఎవరు ప్రియుడు తోడులో ఉన్నారో వారి కోసం వర్షం కురుస్తుంది. ఇక్కడ బాబా తోడు మనకి. ఏ వర్షం? జ్ఞాన వర్షం కురుస్తుంది. ఇది బయట వాళ్ళు పాడుకున్న పాట, మనకైతే చాలా ఖచ్చితంగా సెట్ అయింది కదా ఇది. डबल ओम शांति. एक बाप सुधर्म में टिके हुए है, दूसरा बच्चों को भी कहते अपने सुधर्म में टिको और बाप को याद करो. డబల్ ఓం శాంతి చెప్తున్నారు బాబా. ఒకటి, బాబా స్వధర్మంలో స్థితిలో ఉన్నారు కాబట్టి ఓం శాంతి, శాంతి స్వధర్మాన్ని గుర్తు చేస్తూ చెప్తున్నారు. రెండోది, పిల్లలకు కూడా చెప్తున్నారు, బాబా మీ స్వధర్మంలో స్థితిలో ఉంటూ బాబాని జ్ఞాపకం చేసుకోండి అని. దానికోసం రెండవ ఓం శాంతి. और कोई ऐसे कह ना सके कि स्वधर्म में टिको. तुम बच्चों की बुद्धि में निश्चय है, निश्चय बुद्धि विजयंती, वही विजय पाएंगे. काहे की विजय पाएंगे? ఇంకెక్కడ ఎవరు స్వధర్మంలో కూర్చోండి అని చెప్పలేరు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో మీకు నిశ్చయం ఉంది. నిశ్చయ బుద్ధి విజయంతి, వారే విజయం పొందగలరు. నిశ్చయ బుద్ధి ఉండేవారే ఎవరిపైన, దేనిపైన? బాప్కే వర్షకి, బాబా ఇచ్చే వారసత్వం పైన విజయం పొందగలరు. వారసత్వం ఏంటి? స్వర్గమే జానా యహి బాప్కే వర్షే కి విజయ్ पाना. बाकी है पद के लिए पुरुषार्थ. स्वर्ग में जाना तो जरूर है. స్వర్గంలో వెళ్ళడమే బాబా ఇచ్చే వారసత్వంపై విజయం పొందడము అంటారు. స్వర్గంలోకైతే తప్పకుండా వెలుగే ఉంది. అక్కడ పదవి కోసం మాత్రం పురుషార్థం చేసుకోవాలి.
बच्चे जानते हैं चीची दुनिया है, बहुत अटा दुख आने वाली है। పిల్లలు తెలిసింది చీచి ప్రపంచమే అయిపోయింది, చాలా అపారమైన దుఃఖాలు రాబోతున్నాయి। ड्रामा के चक्र को भी तुम जानते हो, अनेक बार बाबा आया हुआ है, पावन बनाई सभी आत्माओं को मच्छरों सदृश ले जाने, फिर खुद भी निर्वाण धाम में जाकर निवास करेंगे। बच्चे भी जाएंगे। బాబా చెప్పిన డ్రామా చక్రాన్ని కూడా మీరు తెలుసుకున్నారు। అనేక సార్లు బాబా వచ్చారు, పావనంగా తయారు చేసి ఆత్మలందరినీ దోమల గుంపుల ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి ఎన్నో సార్లు వచ్చారు బాబా, కల్పకల్పం। ఆ తరువాత బాబా స్వయంగా నిర్వాణ ధామంలో వెళ్ళి కూర్చున్నారు కదా, అక్కడ నివసిస్తూ రిటైర్ పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయి, పిల్లలు కూడా వెళ్తారు కదా बाबा तो पाटू। तो बच्चों को ये तो खुशी रहनी चाहिए, इस पढ़ाई से हम अपने सुख धाम जाएंगे, वह शांति धाम। यही तुम्हारे ऑब्जेक्ट, ये भूलनी नहीं चाहिए। పిల్లలు మీకైతే చాలా ఖుషి ఉండాలి, చదువుకోవటం వల్ల సుఖధామానికి వెళ్ళిపోతున్నాం కదా, వయ శాంతిధామం, ఇదే మీ లక్ష్యం, మరవకూడదు ఎప్పుడు ఇది అని చెప్తున్నారు బాబా ఈ లక్ష్యాన్ని। रोज रोज सुनते हो, समझते हैं, हमको पतित से पावन बनने के लिए बाप पढ़ाते हैं, पावन बनने का सहज उपाय बताते हैं, याद का, यह भी नई बात नहीं। రోజు రోజు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు। మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయటం కోసం బాబా వచ్చి చదివిస్తున్నారు। పావనంగా తయారయ్యే సహజమైన ఉపాయం బాబా స్మృతి అనే ఉపాయం చెప్తూ ఉన్నారు బాబా। ఇవేం కొత్త విషయాలు కాదు, लिखा हुआ है, भगवान ने राजयोग सिखाया, బాబా స్మృతి దాన్ని గీతలో రాసే రాజయోగ నేర్పించారు భగవంతుడని, కాబట్టి ఇదేం కొత్త విషయం కాదు। सिर्फ भूल ये कर दी है जो श्री कृष्ण का नाम डाल दिया है। ऐसे भी नहीं, बच्चों को जो नॉलेज मिल रही है वो गीता के सिवाय और कोई शास्त्र में होगी। కేవలం ఇది పొరపాటు చేశారు, శ్రీకృష్ణ పేరు వేసేయటం వల్ల అదే రాజయోగం ఇదని తెలుసుకోలేకపోతున్నారు। ఇలా కూడా అనడానికి వీలు లేదు। పిల్లలకి ఇక్కడ ఏదైతే జ్ఞానం దొరుకుతుందో గీత తప్ప వేరే శాస్త్రాల్లో ఉందేమో అనడానికి కూడా లేదు। కంప్లీట్ రాజయోగం యొక్క జ్ఞానం గీతలో మాత్రమే ఉంది, అది భగవంతుడే నేర్పిస్తారు। భగవంతుడు అంటే శరీర రూపం ఉండదు, నిరాకారుడైన కృష్ణుడు నేర్పింది రాజయోగం, సాకార దేవత కృష్ణ నేర్పింది కాదు। కృష్ణ అంటే ఆత్మల్ని ఆకర్షించేవాడు, పరమాత్మ నిరాకారుడు। बच्चे जानते कोई भी मनुष्य की महिमा ही नहीं जैसे बाप की है, बाप ना आए तो सृष्टि का चक्र ही ना फेरे। పిల్లలు తెలుసుకున్నారు మానవుని ఎవరిది మహిమ లేదు బాబా తప్ప, బాబా గాని దిగి రాకపోతే సృష్టి చక్రమే తిరగదు, ఆగిపోతుంది కదా। दुखधाम से सुखधाम कैसे बने, सृष्टि का चक्र तो फेरना ही, दुखधाम నుండి సుఖధామ ఎలా తయారవ్వాలి, సృష్టి చక్రం అయితే తిరగాల్సిందే, బాప్కో బి జరూర్ ఆనా, ఈ చక్రంలో బాబా కూడా దిగి రావాల్సిందే, ఏది కూడా ఆగటానికి లేదు। దుఃఖధామం వద్దంటే ఆగుతుందా? बाप आते सबको ले जाने, फिर चक्र फिरता है। बाप ना आए तो कली से सती कैसे बने? बाकी ये बातें कोई शास्त्रों में नहीं है। బాబా వస్తున్నారని ఇంటికి తీసుకువెళ్ళటానికి, మళ్ళీ ఇంటి దగ్గర నుండి వస్తాము, చక్రం రిపీట్ అవుతుంది। బాబా దిగి రాకపోతే సతీగం ఎలా తయారవుతుంది, కలియుగం నుండి సతీగంగా ఎలా మారుతుంది ప్రపంచం? ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు, ఇంత క్లియర్ గా ఉండే విషయాలు। राजयोग ही गीता में अगर समझे भगवान आबू में आया है तो एकदम भाग्य मिलने के लिए। सन्यासी भी चाहते तो इन्हें कि भगवान से मिले। రాజయోగం యొక్క వర్ణన కేవలం గీతలోనే ఉంది, ఆ భగవంతుడు ఆబులో వచ్చారు ఇప్పుడు గీత భగవంతుడు।
ఇది అర్థమైతే పరుగులు తీసిస్తారు. సన్యాసులు కూడా భగవంతునితో కలవాలని ఆశిస్తారు కదా, ఆశ ఉంటుంది కదా. पतित पावन को याद करते वापस जाने के लिए अभी तुम बच्चे पद्मा पदम भाग्यशाली बन रहे हताश होते పతిత పావనైన బాబాను తిరిగి ఇంటికి వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుంటారు, పిలుస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు పద్మ భాగ్యశాలిగా తయారవుతున్నారు. బాబా వచ్చారు మన పిలుపు విని, బాబా ద్వారా పద్మ భాగ్యశాలిగా తయారవుతున్నారు. అందుకే సతీకుల్లో వెళ్ళాక అపారమైన సుఖాలు చూస్తాం, మనం భాగ్యశాలి అవుతాం కాబట్టి. नई दुनिया में जो देवी देवता धर्म था वो अभी नहीं है. बाप दैवी राज्य की स्थापना करते हैं ब्रह्मा द्वारा, ये तो क्लियर है. కొత్త ప్రపంచం ఏదైతే దేవి దేవత ధర్మం ఉండేది ఇప్పుడు అది లేదు. బాబా దైవీ రాజ్యం యొక్క స్థాపన బ్రహ్మ ద్వారానే చేస్తున్నారు. ये तो क्लियर है, तुम्हारे ऑब्जेक्ट ये है, इसमें संशय की बात ही नहीं. ఇదైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిక రచన జరిగేది ఉంది. మీ లక్ష్యమే ఇది, సతీగా రచనలో వెళ్ళడం. సంశయం అనే విషయమే లేదు ఇక్కడ. आगे चलकर समझ ही जाएंगे राजधानी जरूर स्थापना होती. ముందు ముందు ఇవన్నీ అర్థమవనే అవుతాయి. రాజధాని స్థాపన తప్పకుండా ఏది ఉంది కదా. आज ही सनातन देवी देवता धर्म में जब तुम स्वर्ग में रहते तो उनका नाम ही भारत रहता है, फिर जब तुम नरक में आते हो तब हिंदुस्तान नाम पड़ता है. ఆది సనాతన ధర్మం అంటే దేవి దేవత ధర్మమే. బాబా చెప్తున్నారు, స్వర్గంలో మీరు ఎప్పుడైతే వెళ్తారో దీని పేరే భారతదేశం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడు మీరు నరకంలోకి వస్తున్నారో భారత్ అనేది హిందుస్థాన్ అని పేరు మారిపోతుంది. यह कितना दुखी दुखे, फिर ये सृष्टि बदलती, फिर स्वर्ग में यही सुखदाम. ఇక్కడ ఎంత దుఃఖమే దుఃఖం ఉంది, తర్వాత ఈ సృష్టి మారేక స్వర్గాల్లో సుఖమే సుఖం ఉంటుంది. ये नॉलेज तुम बच्चों को है. दुनिया में मनुष्य कुछ भी नहीं जानते. పిల్లలు మీకే జ్ఞానం తెలుసు, ప్రపంచంలో వారికి ఏమీ తెలియదు అసలు. बाप खुद कहते अभी अनियारी रात में मनुष्य तक के खाते रहती. బాబా స్వయంగా చెప్తున్నారు అంధకారం యొక్క రాత్రిలో మనుషులు దెబ్బలు తింటూ ఉంటారు కదా. तुम अच्छे रोशनी में हो, కానీ మీరు ఇప్పుడు దెబ్బలు తినట్లేదు, ప్రకాశంలోకి వచ్చేస్తారు మీరు. అంధకారం అంటే వెతకండి, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చీకట్లో వెతుక్కుంటారు. కానీ ఇప్పుడు ఈ రూపంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇలా రోజు అతని దగ్గర వెళ్ళి కూర్చొని మేము మాట్లాడవచ్చు, మెడిటేషన్ నేర్చుకున్నామని ప్రకాశంలోకి వచ్చాను. క్లియర్ గా భగవంతుని యొక్క పరిచయం బుద్ధిలో ఉంది, మనకి వెతికే అవసరం లేదు. ये भी साक्षी हो बुद्धि में धारण करना. सेकंड बाय सेकंड बेहद सृष्टि का चक्र फेरता रहता है, एक दिन ना मिले तो से ఇదంతా సాక్షిగా ఉండి బుద్ధిలో ధారణ చేసుకోవాల్సిన విషయాలు. సెకండ్ బై సెకండ్ సృష్టి చక్రం దేహ చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఒక రోజు ఇంకో రోజుతో కలవదే చక్రంలో. सारी दुनिया के एक्ट बदलती रहती, नई सीन चलती रहती. इस समय टोटल ही दुख के सीन अगर सुख है तो भी काग्निष्ठा समय, मतलब प्रपंच का పాత్ర మారిపోతుంది, కొత్త సీన్ నడుస్తుంది. ఈ సమయంలో టోటల్ గా దుఃఖం సీన్ ఉంది ప్రపంచంలోని. ఒకవేళ సుఖం ఎక్కడైనా ఎవరికైనా ఉంది అనే కాకిరేటతో సమానమైన సుఖం, టెంపరీ సుఖము అన్నారు బాబా. బాకీ దుఃఖే దుఃఖే, కొద్ది సుఖం మిగిలినంతా దుఃఖమే దుఃఖం. इस जन्म में करके सुख होगा, फिर दूसरे जन्म में दुख. ఒకవేళ ఈ జన్మలో సుఖంగా ఉన్నారన్న ఇంకో జన్మలో దుఃఖమే ఉంది. आप तो बच्चों की बुद्धि में ये रहता है, अभी हम जाते अपने घर, इसमें मेहनत करनी पावन बनने की. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఇది ఉంటుంది కదా, మేము మా ఇంటికి వెళ్ళిపోతున్నాము. పావనంగా తయారయ్యే శ్రమ పడాలి. ఇందులో ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పావనంగా తయారవ్వాలి. श्री श्री ने श्रीमत दी है श्री लक्ष्मी नारायण बनने की. बैरिस्टर मत देंगे, बैरिस्टर भवा.
अब बाप भी कहते श्रीमत से ये बनो, श्री श्री అయిన శ్రీ బాబా శ్రీమత్ అని ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నారాయణలుగా తయారయ్యే మతం. బారిస్టర్ మతం ఇస్తారు. మతం అంటే డైరెక్షన్. బారిస్టర్ బాబా నేను చెప్పినట్లు నువ్వు ఫాలో అయితే బారిస్టర్ అవుతావు అని. అలాగే ఇక్కడ బాబా కూడా చెప్తున్నారు, నా శ్రీమతం పైన నడిస్తే మీరు ఇలా అవుతారు. ఎలా? శ్రీ లక్ష్మి श्रीनारायण. अपने से पूछना चाहिए मेरे में कोई अवगुण तो नहीं, इसमें गाते बेमुझ निर्गुण वाले में कोई गुण नहीं. आप ఈ तरस पर ఈ तरस తాత్రేయం మీలో మీరు ప్రశ్నించుకోవాలి, ఏ అవగుణాలు అయితే మిగిలి లేవు కదా. ఈ సమయంలో అందరూ పాడుతూ ఉంటారు, మీరు గుండె అయిపోయినాలు, ఏ గుణాలు లేవు, మీరే దయ చూపించండి ప్రభు అని దేవతలు ఎదురుగా, భగవంతుని ఎదురుగా. तरस తాత్రేయం దయ చూపండి అని అడుగుతూ ఉంటారు, ఏ గుణాలు లేవు నాలో అని. बाबा कहते बच्चे मैं तो किसी पर रहम करता नहीं हूँ, रहम तो हर एक को अपने पर करना है. ये డ్రామా బన్నా हुआ है. ఒకటి గుణాలు లేవని మీరే అన్నారు కాబట్టి ఇప్పుడు అవగుణాలు ఏమైనా ఉన్నాయో తొలగించుకొని గుణవంతులయ్యే ప్రయత్నం చేయండి. రెండు దయ అంటే నేను ఎవరి మీద దయ చూపించను, మీపైన మీరే ప్రతి ఒక్కరు దయ చూపించుకోవాలి చెప్తున్నారు బాబా. ఇది డ్రామా ఇలా తయారైంది. बेरहमी रावण तुमको दुख में ले आते, ये भी ड्रामा में मूल है. इसमें रावण का भी कोई दोष नहीं. నిర్దయ కలిగినటువంటి రావణుడు మీకు దుఃఖం ఇస్తున్నాడు, దుఃఖంలో తీసుకొస్తున్నాడు. ఇది కూడా డ్రామాలో ఉంది. రావణుని యొక్క దోషం ఏమీ లేదు, డ్రామాలో పార్ట్ ప్లే చేయాలి రావణుడు కూడా దుఃఖం ఇవ్వటం. బాబా సిర్ఫ్ రాయి తీతే యహీ ఉన్కా రెహం హై. బాబా వచ్చి సుఖంలోకి వెళ్ళాలి కేవలం సలహా ఇస్తారు. ఇదే బాబా చూపించే దయ. బాకీ రావణాసు ఫిర్ భీ చలేగా, డ్రామా అనాది హై. సుఖంలోకి వెళ్ళే దయ మీ మీద మీరు చూపించుకోండి. సలహా ఇవ్వడం వరకే బాబా చూపించే దయ కృప. ఈ రావణ రాజ్యం మళ్ళీ ఇలాగే వస్తుంది డ్రామాలో. డ్రామా అనాది హై. నా రావణ్ का दोष है, నా మనుష్యం का दोष है. రావణ దోషం ఇందులో లేదు, మానవుల దోషం లేదు, డ్రామాలో పాత్ర. ఇలాగే మళ్ళీ డ్రామా నడుస్తుంది. చక్రకు ఫేర్నా అయ్యే, ఎందుకంటే ఈ డ్రామా చక్రం తిరగాల్సి ఉంది. रावण से छुड़ाने के लिए बाप युक्तियां बताते रहते. रावण मत पर तुम कितना पापात्मा बनी हो, अभी पुरानी दुनिया फिर जरूर नई दुनिया आएगी, चक्र तो फिरेगा ना. బాబా చెప్తున్నారు, రావణ్ నుండి విడిపించే యుక్తులు బాబా చెప్తున్నారు. రావణ్ నుండి ఎలా విడుదల అవ్వాలి అని. రావణ మతం పైన ఎంత పాపాత్మ అయిపోయారు ఇప్పటి వరకు. పాత ప్రపంచం అయిపోయింది కదా ఇప్పుడు. తర్వాత మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుంది. చక్రం అయితే తిరగాల్సింది. సతీకు ఫిర్ జరూర్ ఆనా హై, అభి హే సంగమి. ఈ చక్రంలో సత్యగం తప్పకుండా వచ్చేదే ఉంది. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాం మనం. महाभारत लड़ाई भी इस समय की है. विनाश काले विपरीत बुद्धि विनश्यन्ते, ये होने का है. మహాభారత యుద్ధం కూడా ఈ సమయంలో జరిగే యుద్ధమే సంగమయుగంలో. ఏదైతే గీతలో చెప్పారు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి. వినాశన కాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి ఏర్పడింది. ఆ విపరీత బుద్ధితో వినాశనమైంది. అదే కదా ఉంది ప్రపంచంలో విపరీత బుద్ధి. దేనిపైన విపరీత బుద్ధి? అది కూడా గీతలో చెప్పారు. దేనిపైన? వినాశకాలే పరమాత్మయాన విపరీత బుద్ధి వినశ్యం. వినాశకాలంలో పరమాత్మ పైన విపరీత బుద్ధి మరి వినాశనమయ్యారు. అది కౌరవులది చూపించారు విపరీత బుద్ధి. వాళ్ళు నాశనం అయ్యారు. ఇప్పుడు విపరీత బుద్ధి ఉపయోగిస్తున్నారు మానవులు. అందుకే వినాశనం అని మహాభారత యుద్ధం జరుగుతుంది. और हम विजयंती स्वर्ग के मालिक होंगे, बाकी सब होंगे ही नहीं. విజయం పొందే సైన్యం కూడా చూపించారు. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని గీతలో మహాభారత యుద్ధంలో. ఆ ప్రీతి బుద్ధి పెట్టుకుని మనం ఇప్పుడు విజయంతి అవుతున్నాం, స్వర్గానికి
మాలికులుగా. అప్పుడు మిగిలిన ధర్మాలు, మిగిలిన వారు ఉండరు కదా, ఇక్కడ పరంధామంలో ఉంటారు, రెస్ట్ లో వారు శాంతిలో ఉంటారు, స్వర్గంలో ఉండరు మిగిలిన వారు. यह भी समझते पवित्र होने बगैर देवता बनना मुश्किल है। अब बाप से श्रीमत मिलती श्रेष्ठ देवता बनने की, ऐसी मत कभी मिल ना सके। ఇది కూడా మీకు అర్థమైంది కదా, పవిత్రంగా కాని దేవతలు అవడం కష్టం. ఇప్పుడు బాబా నుండి మనకు శ్రీమతం లభించింది శ్రేష్ఠ దేవతలు అవడం కోసం. ఇలాంటి మతం, ఇలాంటి డైరెక్షన్ ఎప్పుడు ఎక్కడ దొరకదు మనకి, మనిషి నుండి దేవతలుగా తయారు చేసే డైరెక్షన్. श्रीमत देने का उनका पाठ है विसंगम पर, और कोई में तो ये ज्ञान ही नहीं है। भक्ति मन भक्ति శ్రీమత నిచ్చే పాత్ర కూడా సంగమిగలని ఉంటుంది బాబాది. ఇంకెవరిలో ఈ జ్ఞానం లేదు. భక్తి అంటే భక్తి ఉంది, ఇంకో జ్ఞానం नहीं कहेंगे, భక్తిని జ్ఞానం అన్నారు కదా. रूहानी ज्ञान सागर रूही देते, उनकी महिमा है ज्ञान का सागर, सुख का सागर, ఆత్మిక జ్ఞానం జ్ఞాన సాగరుడు ఎవరు? పరమాత్మ. అతని ఆత్మ వచ్చినప్పుడే ఆత్మిక జ్ఞానం ఇస్తారు, అంతవరకు భక్తి ఉంది. అందుకే బాబా మహిమలోనే ఏమన్నారు? జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు అని. బాబా పురుషార్థ యుక్తి అవి బతాతే, అంటే గుణాలన్నింటినీ సాగరం అని బాబాను వర్ణించారు. అందులో మొట్టమొదటి మనకు అర్థమయ్యేది జ్ఞాన సాగరుడు అనేది. బాబా వచ్చి జ్ఞానం వినిపించాక అర్థమవుతుంది కదా. పురుషార్థక యుక్తులు కూడా ఎన్నో చెప్తూ ఉంటారు బాబా మనకు. ఏ ఖ్యాల్ రఖనా चाहिए कि अभी फेल हुए तो कल्पांतर फेल होंगे, बहुत चोट लग जाएगी, श्रीमत पर ना चलने से चोट लग जाती है. పురుషార్థం జరగాలి, ఇంట్రెస్ట్ మనలో కలగాలి అన్న ఆలోచన విధానం అందిలా ఆలోచనలు నడుస్తూ ఉండాలి. నేను సరిగా చదవకపోతే బాబా చదివించే చదువు ఫెయిల్ అయిపోయాను ఇప్పుడంటే కల్పకల్పం వెళ్ళైపోతాను కదా, చాలా దెబ్బ తినాల్సి వస్తుంది, శ్రీమతం మీద నడవకపోతే దెబ్బలు తగులుతాయి అని ఇలాంటి ఆలోచనలు నడుస్తూ ఉండాలి. గుర్తుకు రావాలి పాయింట్స్. ब्राह्मणों का झाड़ बढ़ना भी जरूरी है, इतना ही बढ़ेगा जितना देवताओं का झाड़ है. तुमको पुरुषार्थ करना और कराना है, सैंपलिंग लगती रहेगी, झाड़ बड़ा हो जाएगा. బ్రాహ్మణుల వృక్షం తప్పకుండా పెరగాల్సి కూడా ఉంది. దేవతలందరూ కలిసి ఎంతమంది ఉండేవారో స్వర్గంలో అంత సంఖ్య తయారయ్యే వరకు ఈ దేవత లేక అంటూ పెరుగుతుంది. మీరు పురుషార్థం చేయాలి, ఇతరుల చేత చేయించాలి, ఇలా అంటూ కట్టడం జరుగుతుంది. ఇక్కడ వృక్షం పెద్దదైపోతుంది అలా పురుషార్థం చేస్తూ చేయిస్తూ సంఖ్య ఇందులో చేరుతూ. तुम जानते हैं अभी हमारा कल्याण हो रहा है, पति दुनिया से पावन दुनिया में जाने का कल्याण होता है. మీరు ఇప్పుడు తెలుసుకుంటారు మా కళ్యాణం జరుగుతుంది, పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలో వెళ్ళే కళ్యాణం. तुम बच्चों की बुद्धि का ताला भी खुला है. बाप बुद्धि वालों की बुद्धि है ना, పిల్లల మీ యొక్క బుద్ధి తాళం ఇప్పుడు తెరవబడింది. ఎందుకంటే బుద్ధివంతులకి బుద్ధి చివరు బాబా కదా, తెలివైన వారికి తెలివి తెరిపించేవారు. अभी तुम समझ रहे, फिर आगे चल देखना किस किस का ताला खुलता है, ये भी ड्रामा चलता है, फिर सत्य से रिपीट होगा. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ముందు ముందు చూడండి ఎవరెవరి బుద్ధి తాళం బాబా తెరిపించి తీసుకొస్తాను. వాళ్ళ టైం వచ్చేటప్పటికి బుద్ధి తాళం తెరవబడుతుంది. ఇది కూడా డ్రామా. మళ్ళీ సతీకు నుండి అలాగే సేమ్ రిపీట్ అవుతుంది చక్రం. लक्ष्मी नारायण जब तख्त पर बैठते तब समझ शुरू होते. तुम लिखते भी हो 1 से 1250 वर्ष तक स्वर कितना क्लियर है. లక్ష్మీ నారాయణ సింహాసనం మీద కూర్చుంటారు, రాజసింహాసనం పైన. అప్పుడు రాజరికం యొక్క ఈరా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజారాజ్యం ఉంది కదా, లక్ష్మీనారాయణలు కూర్చుంటారు సింహాసనంపై. 111 స్టార్ట్ అవుతుంది రాజరికం. 1250 సంవత్సరాల వరకు స్వర్గం, లక్ష్మీనారాయణ వంశం పరిపాలిస్తారు. ఎంత క్లియర్ గా ఉన్న విషయాలు ఇవి. కహానీ హే సత్యనారాయణ కి, కథ అమర్నాథ్ కి హే నా,
तुम अभी सच्ची सच्ची अमरनाथ की कथा सुनते हो, उसका फिर गायन चलता है। సత్యనారాయణ కథ కదా ఇది. లక్ష్మీనారాయణ రాజ్యమే స్థాపన అవుతుంది ఈ కథ. మురళి వినడం అంటే సత్యనారాయణ కథ. అమరనాథుని యొక్క కథ. ఇప్పుడు మీరు సత్యమైన అమరనాథుడు బాబా నుండి కథ వింటున్నారు. అమరలోకం తయారవుతుంది దీంతో. అమరపురికి వెళ్తున్నారు. అమరులైన దేవతలు అవుతున్నాం మనం. ఆ తర్వాత ద్వాపరీకు నుండి భక్తిలో అమర కథ అని ఒక గాయన రూపంలో ఏదో చిన్న కథలు చెప్పుకుంటారు. त्योहार आदि सब इस समय के నంబర్ 1 పర్వమే. పండగలు కూడా సంగమయుగంలో ఏది జరుగుతుందో దాని జ్ఞాపకార్థమే పండగలు చేస్తారు. అన్నింటికన్నా నంబర్ 1 పర్వం ఏంటి? నంబర్ 1 పండగ అన్నింటికన్నా నంబర్ 1 పండగ शिव बाबा की जयंती, शिवरात्रि, शिव बाबा जयंती. కలియుగ के बाद जरूर बाप को आना पड़े दुनिया को चेंज करने. ఎందుకంటే కలియుగం పూర్తయిపోతుంది అన్నప్పుడు తప్పకుండా బాబా రావాల్సి వస్తుంది పాత ప్రపంచాన్ని మార్చడం కోసం. చిత్రం को कोई अच्छी रीति से देखे कितना पूरा हिसाब बना हुआ है. మన చిత్రాల్లో చక్కగా బుద్ధి పెట్టి చూస్తే ఎంత క్లియర్ గా లెక్కలు కూడా రాసి ఉన్నాయి యుగాలది. భగవంతుడు ఎప్పుడు వస్తాడు? तुमको ये खातिरी है जितना कल पहले पुरुषार्थ किया उतना करेंगे जरूर. మీకు దీనిపైన విలువ ఉంది. చిత్రాల పైన, జ్ఞానం పైన, పురుషార్థం పైన. కల్పపోరు ఎవరెంత పురుషార్థం చేస్తారు తప్పకుండా ఇప్పుడు చేసుకుంటారు. సాక్షి हो और कभी देखेंगे अपने पुरुषार्थ को भी जानते, तुम भी जानते हो. సాక్షిగా ఉంటూ ఇతరుల పురుషార్థాన్ని కూడా చూస్తాను కదా. స్వపురుషార్థం ఏంటి అనేది కూడా మీకు తెలుసు. నేను మీకు స్టూడెంట్ अपनी पढ़ाई को नहीं जानते होंगे. ఒక స్టూడెంట్ నేనేం చదువుతున్నానని తెలీదా? నేను ఎంత చదువుతున్నానని. दिल खाएगी जरूर कि हम इस सब्जेक्ट में बहुत कच्चे, फिर नापास हो जाती है. इम्तिहान के टाइम जो कच्चे होंगे उनके दिल धड़कती रहेगी. బాబా చెప్తున్నారు ఒక స్టూడెంట్ కి తెలియకపోవటం మీకు తెలుస్తుంది కదా. నేను ఈ సబ్జెక్ట్ లో చాలా పచ్చిగా ఉన్నాను, ఫెయిల్ అయిపోతాను అని. పరీక్షలు వస్తే ఎవరైతే డల్ హెడ్ ఉంటారో, పచ్చిగా ఉంటారో, పక్కగా చదువుకోరు, గుండె కట్టుకుంటూ ఉంటది. ఎగ్జామ్ వచ్చేస్తుంది అని భయపడుతూ ఉంటారు. చదువు సరిగా లేకపోతే అది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా. నేను సరిగా చదవలేదు, అమ్మో అమ్మో ఎగ్జామ్ అని. तुम बच्चे भी साक्षात्कार करेंगे परंतु नापास तो हो ही गए, कर क्या सकते. సాక్షాత్కారం అవుతుంది, అది ఫైనల్ రిజల్ట్. పాస్ అయ్యారు, పాస్ అవ్వలేదు, ఎంత పర్సంటేజ్ అని. కానీ ఫెయిల్ అయిపోయాక తెలిసి సాక్షాత్కారం అయ్యే ప్రయోజనం ఏంటి? ఏం చేయగలరు ఫెయిల్ అయిపోయాక? అందుకే దానికి ముందు కూడా మీకు తెలుస్తుంది కదా, गैलप చేసుకోండి, చెక్ చేసుకోండి అంటారు బాబా. स्कूल में नापास होते तो संबंधी भी नाराज, टीचर भी नाराज होते हैं, कहेंगे हमारे स्कूल से कम पास हुए, तो समझा जाएगा टीचर इतना अच्छा नहीं इसलिए कम पास हुए. बाबा చెప్తున్నారు స్కూల్లో ఫెయిల్ అయిపోతే సంబంధికులు కూడా డిసాటిస్ఫాక్షన్, ఇంత ఖర్చు పెట్టి చదివించారు, పేరు నిలబెట్టలేదు అని. టీచర్ కూడా డిసాటిస్ఫాక్షన్. మా స్కూల్ నుండి తక్కువ మార్కులు వచ్చి తక్కువ స్టేజ్ లో ఉన్నారు అంటే చదువులో, టీచర్ అంత మంచి టీచర్ కాదంటారు కదా, అందుకే ఫెయిల్ అయిపోయారు అంటారు కదా అని టీచర్ కూడా डिससैटिस्फैक्शन ఉంటుంది ఆ స్టూడెంట్ నుండి. बाबा भी जानते हैं सेंटर्स पर कौन कौन अच्छी टीचर है, कैसे पढ़ाती, कौन कौन अच्छी रीति पढ़ा कर ले आती है, सब मालूम पड़ता है. शिव बाबा కూడా సెంటర్లలో ఎవరెవరు మంచి టీచర్ గా ఉన్నారు, ఎలా చదివిస్తున్నారని తెలుస్తుంది. ఎవరెవరు మంచి టీచర్ అయి చదివించి మంచి వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు మధ్య అన్ని బాబాకు తెలుస్తుంది కదా. బాబాకి అయితే బాధలో కూడా మంచి వాళ్ళని తేవడం అంటే
మేఘాలు లాంటి వాళ్ళని తేవాలి మధుబన్లో. మేఘాలంటే మళ్ళీ వెళ్ళి వర్షించాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వేరే వాళ్ళకు ఒక పాజిటివ్ అనుభవాలు చెప్పాలి. వాళ్ళు వెళ్ళి అనుభవం చేస్తూ అలాంటి వాళ్ళని తీసుకొని రావాలి. छोटे बच्चों को ले आएंगे तो उनमें मोह रहेगा, अकेले निकल कर आना चाहिए तो बुद्धि अच्छी रीति लगी रही। बच्चों को तो वहां भी देखते रहते घर में भी. చిన్న పిల్లల్ని తీసుకుని వస్తే మోహం వాళ్ళ మీద ఉంటుంది. అందుకని ఒంటరిగా మీరు వస్తే బుద్ధి చక్కగా జ్ఞానం యోగా వైపు ఉంటుంది. మధుబన్లో వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో కూడా చూసుకుంటూ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చేది ఉంటే కొంతమందికి తప్పదు. आगे तो जॉइंट फैमिलीज रहते थे, 2-3 भाई मिलके रहते थे, बच्चों को छोड़ के भी आते थे. आजकल छोटे छोटे परिवार हो गए ना, कोई देखने वाले भी नहीं अपने बच्चों को छोड़ेंगे, तो इसलिए कई लोग ऐसे मतलब मजबूरी से लेके आते, कोई नहीं है रखने के लिए बच्चों. పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఇంట్లో వదిలేసి వచ్చేవారు. ఒక మేము వెళ్ళే వరకు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి కదా, చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ వదలడానికి ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. అలాంటప్పుడు పట్టుకొని వస్తారు, అది వేరు విధి లేక. కానీ మామూలుగా చిన్నపిల్లల్ని తీసుకొస్తే మీకు అనుభవం చేసుకునే ఛాన్స్ ఉండదు కదా అంటారు బాబా. बाप कहती है पुरानी दुनिया तो कब्रिस्तान होनी है, नया मकान बनाते तो बुद्धि में रहता है ना, हमारा नया मकान बन रहा है, धंधा आदि तो करते रहते परंतु बुद्धि नए मकान तरफ रहती है, चुप कर तो नहीं बैठ जाते. वो है हद की बात, ये है बेहद की बात. श्री बाबा చెప్తున్నారు పాత ప్రపంచం ఇప్పుడు శ్మశాన వాటికైపోయింది. కొత్త ఇల్లు కట్టిస్తున్నారంటే బుద్ధిలో ఉంటుంది కదా, కొత్త ఇల్లు తయారవుతుంది, అది కొత్త ఇల్లు తయారవుతుంది. ఉద్యోగ వ్యాపారం చేస్తూ కూడా బుద్ధి కొత్త ఇంటి వైపు వెళ్ళిపోతుంది. వచ్చారు కదా, బుద్ధిలో ఉత్సాహం అనేది మీద వెళ్తుంది. అది హద్దుల్లో ఉన్న ఒక ఇల్లు కట్టుకుంటే వచ్చే సంతోషం, ఇదైతే బేహద్ ప్రపంచమే, కొత్త ప్రపంచం అనే ఇల్లు తయారవుతుంది మన కోసం. हर कार्य करते हुए स्मृति रहे कि अभी हम घर जाकर फिर अपनी राजधानी में जाएंगे तो अपार खुशी रहेगी. ప్రతి కార్యం చేస్తూ కూడా బుద్ధిలో ఏది స్మృతి ఉండాలి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం, అక్కడి నుండి మళ్ళీ మా రాజధానిలోకి వస్తాం. ఈ గుర్తు చేసుకుంటూ ఉంటే అపారమైన ఖుషి ఉంటుంది. बाप कहते बच्चे अपने बच्चों आदि की संभाल भी करनी है परंतु बुद्धि वहां लगी रहे. याद ना करने से फिर पवित्र भी नहीं बन सकते. याद से पवित्र, ज्ञान से कमाई. బాబా చెప్తున్నారు పిల్లలు మొదలైన ఆ బాధ్యతలు సంభాళించాలి కూడా, వదిలేస్తామంటే బతకదు. కానీ బుద్ధి బాబా వైపు ఉండాలి, అన్ని చేస్తూ కూడా వారసత్వ స్వర్గం వైపు, బాబా వైపు. ఎందుకంటే బాబా స్మృతి చేయకపోతే పవిత్రంగా కూడా కాలేదు. బాబా స్మృతి ద్వారా పవిత్రం అవుతాం, జ్ఞానం ద్వారా సంపాదన జమ అవుతుంది రాబోయే జన్మల కోసం. రోజు జ్ఞానం వెంట మిస్ అవ్వకుండా సంపాదన తీసుకెళ్తారు, రత్నాలు వజ్రాలు. అక్కడ బాబా స్మృతి చేస్తే పవిత్రంగా తారు. यहाँ तो सभी पतित दो किनारे हैं, बाबा को किवाया कहते परंतु अर्थ नहीं समझते. तुम जानते हो बाप उस किनारे ले जाते हैं. ఇక్కడ అందరూ పతితులే ఉన్నారు. బాబా చెప్తున్నారు మనము జ్ఞాన మార్గం అనే నావల్లో కూర్చున్నాం కదా, 2 తీరాలు కనిపిస్తున్నాయి, ఒడ్డు 2 వైపులా కనిపిస్తుంది. బాబాను నావికుడు అని చెప్పారు భక్తిలో, భగవంతుణ్ణి కివయ్య, కానీ అర్థం తెలీదు. నావికుడు అంటే ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకువెళ్తున్నారు, కలియుగం నుండి సత్యుగం వైపు. ఆత్మ जानती हम बाप को याद कर बहुत नजदीक जा रही है. ఆత్మకు తెలుసు మేము బాబా స్మృతి చేస్తూ చాలా దగ్గరికి వెళ్తున్నాము. कि भैया नाम भी अर्थ सहित रखा है ना, ये सब महिमा करते हैं, नैया मेरी पार लगाओ. सतीक में से कहेंगे क्या, నావికుడు అనేది కూడా పేరు అర్ధ సహితం పెట్టారు కదా భగవంతుడికి.
నా జీవన నా జీవన నామను తీరానికి చేర్చు ప్రభు అని కూడా పాటలు పాడుతూ ఉంటారు మహిమ చేసి. సతీగల్లా అడుగుతారా దేవతలు మన ఆవన తీరానికి చేర్చు ప్రభు అని. కలియుగ మెహి పుకార్తే, కలియుగలని పిలుస్తారు నావికుడైనా భగవంతుడు మా జీవితం అనే నావను తీరానికి చేర్చు ప్రభు అని. तुम बच्चे समझते, बेसमझ को तो यहाँ आना नहीं है, बाप की शकत मना है, निश्चय नहीं है तो कभी नहीं ले आना चाहिए मधुबन में, कुछ भी समझेंगे नहीं. పిల్లలు మీకు తెలుసు, తెలివి తక్కువ వారు, జ్ఞానం అర్థం కాని వారు ఇక్కడ రాకూడదు మధుబన్ సభలో. బాబా చాలా స్ట్రిక్ట్ గా నిషేధిస్తున్నారు. అసలు నిశ్చయమే లేకపోతే భగవంతుడు అనేది అలాంటి వాళ్ళు ఎప్పుడు తీసుకురాకండి బాబా వచ్చే సభలో, ఏమీ అర్థం కాదు వారికి. पहले तो 7 रोज का कोर्स दो, कोई को तो 2 रोज में भी तीर लग जाते हैं, अच्छा लगता है तो फिर छोड़ेंगे थोड़ी. ముందు 7 రోజులు కోర్స్ ఇవ్వండి అందరికి. కొంతమంది 2 రోజుల్లో కూడా గురి తగిలేస్తుంది, అర్థమైపోతుంది. నచ్చింది అనుకోండి వదులుతారా? అర్థమయ్యి ఇష్టపడితే వదలరు కదా. कहेंगे अभी 7 రోజు और भी सीखेंगे. 2 రోజులు వినగానే లాభం కనిపిస్తుంటే అనుభవం అవుతుంటే ఏమంటారు? 7 రోజులు కంప్లీట్ చేస్తాము. तुम जट समझ जाएंगे ये स्कूल का है, तेज बुद्धि जो होंगे वो कोई बात की परवाह नहीं करेंगे. మీకు వెంటనే అర్థమవుతుంది కదా ఈ కులానికి చెందిన వారు, మీరు మన కులానికి చెందిన వారు. తీక్ష్ణమైన బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారు ఏ విషయాన్ని లెక్క చెయ్యరు అన్నారు బాబా. ఏ ఆటంకాలు వచ్చినా గానీ. अच्छा एक नौकरी छूट जाएगी दूसरी मिलेगी, सच्चे दिल वाले जो होते हैं उनकी नौकरी आदि छूटती नहीं है. ఉతిగా వదిలేసి కూడా బాబా దగ్గర వెళ్ళడానికి వెళ్ళిపోతూ ఉంటారంట. ఒక ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది, దొరికేస్తుంది కూడా వారికి. దేన్ని లెక్క చేయరు వారు. తీక్ష్ణ బుద్ధి ఉంటే జ్ఞాన మార్గంలో నిశ్చయ బుద్ధి, తేజ్ బుద్ధి, నిశ్చయ బుద్ధి అన్నారు బాబా. సత్యమైన హృదయం ఉండే పిల్లలు బాబాతో కరెక్ట్ సత్యమైన హృదయంతో ఫాలో అయ్యే పిల్లలకి ఉద్యోగం కూడా ఏమీ పోదంట. వాళ్ళకి అలా సెలవు కూడా దొరికేస్తుంది. ఇప్పటికీ ఉన్నారు అలాంటి అన్నయ్యలు. సెంటర్ బాధ్యత అంతా వాళ్ళే నడిపిస్తుంటారు మధుబన్కి. ఇక్కడ అంటే మైండ్తో చేయవలసిన పనులన్నీ ఎక్కువ టైం కేటాయించి చేయవలసిన పని అయినా ఆఫీస్ వర్క్లు ఇంకా నడుస్తున్నాయి వాళ్ళవి. వాళ్ళకి ఈజీగా అందరూ చెప్తారు మీరు వెళ్ళండి చేసుకోండి, మీ సేవ మీరు చేసుకోండి. వాళ్ళ ధారణను చూసి కోఆపరేటివ్ గా ఉంటారు కొంతమందికి ఆఫీసులో. పుదియ వెండర్ కాతే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది అంట. నేను ఇన్ని రోజులు మధ్యపని వెళ్ళాలంటే వాళ్ళు సెలవు ఇచ్చారు, జాబ్ పోలేదు, బాబా హెల్ప్ ఉంది అనిపిస్తుంది. बच्चे कहते हैं हमारी पति की बुद्धि फेरो, बाबा कहते मुझे मत कहो, तुम योग बल में रहे फिर बैठ ज्ञान समझाओ. बाबा थोड़ी बुद्धि को फेरेंगे, फिर तो सभी ऐसे धंधे करते रहेंगे. అఖేళ చెప్తారంట మాటలు. మా పాతి యొక్క బుద్ధిని మార్చండి బాబా, నాకు చెప్పకండి అంటారు బాబా. మీరే యోగ బలం ద్వారా యోగ బలాన్ని ఉపయోగించి కూర్చొని జ్ఞానం చెప్పండి, వాళ్ళకి మోటివేట్ చేయండి. మీ యోగ బలంతోనే వారు మీ మాట విన్నారు. బాబా ఏమైనా బుద్ధి తాళం తర్పించేస్తారా? అలాగైతే అందరికీ అదే పని చేస్తూ ఉండాలి. ఇంకా నేను అందరి బుద్ధి తాళాలు తెరిపిస్తూ जो रस्म निकलती उनको पकड़ लेते हैं. అలా జరిగిందంటే ఇంకా పట్టుకుంటారు కదా అందరూ మాకు 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 అని. कोई गुरु से किसको फायदा हुआ सुना तो बस उनके पीछे पड़ जाते हैं. नई आत्मा आती तो उनकी महिमा तो निकली गई ना, और फिर बहुत फॉलोवर्स बन पड़ते. इसलिए इन सब बातों को देखना नहीं है. ఏ గురువు దగ్గరికి వెళ్తారు, లాభం కలిగింది, కోరికలు తీరాయి అంటే అందరూ వింటారు, వీళ్ళకి అక్కడికి వెళ్ళాక బాగుంది అని చాలా మంది ఇంకా ఆ గురువు వెనుక పడతారంట.
ఎందుకంటే వాళ్ళు కూడా పరంధామ నుండి కొత్తగా దిగి వచ్చిన ఆత్మలు కదా, ఇప్పుడిప్పుడు వాళ్ళ మహిమ ఉండే ఆత్మలు కాబట్టి ఫ్రెష్ గా వచ్చే ఆత్మల మహిమ కనిపిస్తుంది. చాలా మంది ఫాలోవర్స్ తయారవుతారు వారికి. కానీ ఈ విషయాలన్నీ మీరు చూడకండి అన్నారు బాబా. వారు సతీక నుండి వచ్చే ఆత్మ కాదు కదా, ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చారు, వారి మహిమ బయటపడుతుంది. तुमको देखने अपने को हम कहाँ तक पढ़ते, ये तो बाबा डिटेल में जैसे चिट चैट करते, बाकी सब कह देना बाप को याद करो, ये तो घर में भी रहकर कर सकते हो. బాబా చెప్తున్నారు మిమ్మల్ని చూసుకోండి, ముందు మేము ఎంతవరకు ఈ చదువుకుంటున్నాము. బాబా డీటెయిల్ గా ఇవన్నీ మనతో సంభాషిస్తున్నారు, చిట్ చాట్ చేస్తున్నారు. కేవలం ఎవరికైనా ఇది చెప్పండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి అని. అది ఎక్కడుండైనా ఇంట్లో కూడా ఉండి చేయొచ్చు. లేकिन ज्ञान का सागर है तो जरूर ज्ञान भी देंगे ना. కానీ జ్ఞాన సాగరుడు కాబట్టి తప్పకుండా జ్ఞానం కూడా ఇస్తారు కదా, అది బాబా ఎదురుగా వచ్చి వినాల్సి ఉంటుంది. యోగం అనేది ఇక్కడ చేస్తాం, ఇంట్లో చేస్తాం, ఏ పనిలో ఉన్నా చేయాలి. ये है मुख्य बात, मन मना भाव। साथ में सृष्टि के आदि मध्यांत का राज भी समझाते, चित्र भी तो इस समय बहुत अच्छे अच्छे निकले, उनका भी अर्थ बाप समझाते. ముఖ్యమైన పాయింట్ మన్ మన భవ, బాబా స్మృతి అనేది. దాంతో పాటు సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలు కూడా బాబా మనకు అర్థం చేయించారు. చిత్రాలు కూడా మంచి మంచి తయారయ్యే రహస్యాలన్నీ ఉన్నాయి అందులో. వాటి అర్థం కూడా బాబా చెప్తున్నారు. భక్తి చిత్రాల యొక్క అర్థం కూడా, భక్తిలో ఉన్న చిత్రాలు ఏ చిత్రాలు దాని అర్థం ఇప్పుడు అర్థమైంది అని మీకు అనిపించేవి. ఏ చిత్రాలు ఉన్నాయి భక్తి మార్గంలో, వాటి అర్థం ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయించారు. कौन से चित्र थे? కల్పవృక్షం, అది భక్తిలో కూడా ఫొటోస్ చిత్రాలు ఉంటాయి. ఇంకా विष्णु की नाभि से ब्रह्मा को दिखाया है. त्रिमूर्ति भी है, फिर विष्णु की नाभि से ब्रह्मा, ये फिर क्या है? త్రిమూర్తుల్ని వేరేగా పెడతారు, ముగ్గురు మూర్తుల్ని. శివబాబా ఉండరు అందులో భక్తులు. మళ్ళీ ప్రత్యేకంగా విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్టు చూపిస్తారు. ఏంటి అర్థం అసలు? बाप बैठ समझाते ये राइट है ये रॉन्ग है, మనో में चित्र भी ढेर बनाते हैं ना. బాబా కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు, ఇందులో ఇది రైట్ ఇది రాంగ్ అని. ఎందుకంటే వారి మనస్సుకు నచ్చినట్టు మనోమయ చిత్రాలు కూడా చాలా చేసేసుకున్నారు కదా, దాని అర్థమే లేకుండా అలా. అందుకే ఇప్పుడు బాబా వచ్చి ఏది రైట్ రాంగ్ అనేది అర్థం చేస్తున్నారు. వాస్తవానికి త్రిమూర్తులు అంటే బాబా వచ్చి చేయించే 3 కర్తవ్యాలు త్రిమూర్తులు. ఒక బ్రహ్మ బాబాలోనే వస్తారు, ముగ్గురు మూర్తుల్లో రాదు బాబా. ఒక శరీరంలోనే వస్తారు, ముగ్గురు లేరు కదా. కానీ ఒక శరీరంలో వచ్చి 3 రకాల కార్యం చేస్తారు, స్థాపన పాలన వినాశం. ఆ 3 కర్తవ్యాలే త్రిమూర్తి. అందుకే బాబా చెప్పే పాయింట్ త్రిమూర్తి శివ అంటే త్రిమూర్తి పైన శివుడు ఉన్నారు తండ్రి అని. కానీ భక్తి మార్గంలో త్రిమూర్తి బ్రహ్మ అంటారు, ఎందుకంటే బ్రహ్మే త్రిమూర్తి. 3 కర్తవ్యాలు కూడా బ్రహ్మనే ముందు నుంచి శివబాబా డైరెక్షన్ ఇచ్చి చేయిస్తుంది. మరి విష్ణు నాభి నుండి బ్రహ్మ అంటే ఈ బ్రహ్మే విష్ణు అవుతారు. విష్ణు ఈ పునర్జన్మలో వచ్చి మళ్ళీ లాస్ట్ బర్త్ లో బ్రహ్మ. అందుకే విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మను చూపించారు. శివబాబా వచ్చి చెప్పాకే ఈ ఫోటోస్ యొక్క అర్థం మనకు తెలిసింది. లేకపోతే దాని అర్థం ఏంటి? విష్ణు గర్భం నుండి పుట్టారా ఏంటి బ్రహ్మ? నాభి నుండి బ్రహ్మ చూపిస్తారు. అది ప్రకృతిలో లేదు కదా, ఒక పురుషుని తనం నుండి ఎవరైనా జన్మించటం అనేది. అంటే ఆ నాభి లింక్ ఏదైతే ఉందో సతీగ నుండి అలా 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 జన్మల యొక్క సంబంధాలు. చివరి జన్మ ఈ బ్రహ్మ. कोई कोई शास्त्र में चक्र भी दिखाया है,
परंतु कोई ने कितनी आई लिख दी है, कोई ने कितनी అనేక మాత్రమేన కొన్ని శాస్త్రాల్లో సృష్టి చక్రాన్ని కూడా చూపించారు. కానీ యుగాయేక ఆయుష్ ఎవరెంత రాశారు, అనేక మతాలు అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. शास्त्रों ने हाथी की बातें लिख दिए, बाप बेहद की बात समझाते कि सारी दुनिया में रावण राज, ये तुम्हारी बुद्धि में ज्ञान है, हम कैसे पतित बने फिर पावन कैसे बनते, पीछे फिर और धर्म आते. శాస్త్రాల అద్దులో ఉన్న కథలు రాసేశారు. కానీ ఇక్కడ బేహద్ విషయం బాబా చెప్తున్నారు. మొత్తం ప్రపంచంలోనే రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు శ్రీలంక లంక అనేది ఒకటి కాదు, మొత్తం ప్రపంచం అంతా సముద్రం మధ్యలో లంక రావణ రాజ్యం ఉంది. ఇది బేహద్దు కదా. అక్కడ హద్దులో ఏదో ఒక చిన్న రాజ్యం అనుకున్నాం మనం. ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది, మేము ఎలా పతితులైపోయి మళ్ళీ ఇలా పావనం అవుతున్నాము. पीछे फिर और धर्म आते, अनेक वेరైటీ एक ना मिले दूसरे से. తర్వాత అనేక ధర్మాలు వచ్చాయి, మనం పతితులు అవడం ప్రారంభం, అనేక ధర్మాలు రావడం, అనేక वेరైటీ ఉంది డ్రామాలో. ఒకరిది ఒకరితో కలవదు. एक जैसे फीचर्स वाले दो हो ना सके, ये बना बनाए के लिए ఒకే లాంటి రూపురేఖలు ఉండేవారు ఇద్దరు ఉండరు. ఏ ఇద్దరు ఇది తయారు చేసి చేయబడిన ఆట जो रिपीट होता रहते, అదే రిపీట్ అవుతుంది. बाप बच्चों को बैठ समझाते हैं, टाइम थोड़ा होता जाता है, अपनी जांच करो हम कहाँ तक खुशी में रहते हैं. బాబా పిల్లలు కూర్చొని అర్థం చేస్తున్నారు. రోజు రోజుకి తగ్గిపోతుంది, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, ఎంతవరకు నేను ఖుషిలో ఉంటున్నాను. हमको कोई विक्रम नहीं करना है, तूफान तो आएंगे, మనసులో తుఫాన్లు చాలా వస్తాయి, కానీ మనం ఎప్పుడు ఏ వికర్మలు చేయకూడదు. बाप समझाते बच्चे अंतर्मुख होकर अपना चार्ट रखो, तो जो बुने होते हैं उनका पश्चाताप कर सकेंगे. బాబా పిల్లలకు అర్థం చేస్తున్నది ఏంటి, పిల్లల అంతర్ముఖులే, మీ మీద మీ ధ్యాస పెట్టి మీ చాట్ మీరు రాసుకుంటూ ఉంటే రోజు పొరపాట్లు ఏవి జరిగిపోతే దాని పశ్చాత్తాపం మీకు కలు, నేను ఇది మార్చుకోవాలి అని ఫీలింగ్ మీద చాట్ రాసి. ఏ చేసి యోగ బల్ से अपने को माफ करते हो, యోగ బలంతో మిమ్మల్ని మీరు క్షమించుకునే వాళ్ళు అవుతారు. ఇలా చాట్ చెక్ చేసుకోవటం వల్ల बाबा को क्षमा या माफ नहीं करते. ड्रामा में क्षमा अक्षर ही नहीं है. బాబా ఏమి క్షమించరంట. మీరు రియలైజ్ అయితే ఇది నాలో తప్పు, ఇది నేను మారాలని మీకు మీరు క్షమించుకోవటము, దాని వెనుక బాబా క్షమాపణ ఉంటుంది. यही భక్తి में और ज्ञान में अंतर है. భక్తిలో అది తెలీదు. భగవంతుడి ప్రేమ కావాలి, భగవంతుడి దయ కావాలి, కృప కావాలి. మన మీద మనం దయ చూపించుకుంటే కదా. మన మీద మనకి ప్రేమ లేనిది భగవంతుడి ప్రేమ ఎలా దొరుకుతుంది? మన మీద మనకి దయ లేనిది భగవంతుడి దయ ఎలా దొరుకుతుంది? బాబా గారు దయ ఉంటే క్లాస్కి వస్తాం అక్కయ్య అంటారు, రండి అంటే. మీ మీద మీకు దయ ఉండాలి కదా, నేను వెళ్ళి నేర్చుకోవాలి, తయారవ్వాలి. మీ మీద మీకు లేకుండా బాబా దయ ఎలా వస్తుంది? तुमको अपनी मेहनत करनी. డ్రామాలో క్షమ అనే అక్షరం లేదు, అది మీకు మీరు చూపించుకుంటేనే క్షమ. ఇతరుల ద్వారా క్షమ అనేది దొరకదు. మనకి మనం క్షమ అంటే పశ్చాత్తాపం, రియలైజ్ అవ్వడం. तुमको अपनी मेहनत करनी, पापों का दंड मनुष्य खुद ही भोगते, क्षमा की बात ही नहीं. మీ శ్రమ మీరు పడాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవటం, రియలైజ్ అవ్వడం. పాపాల దండన మనుషులు ఎవరికి వాళ్ళే అనుభవిస్తారు కదా, ఎవరి కర్మది వాళ్ళు. పక్క వాళ్ళే వెనక వాళ్ళు ముందు వాళ్ళు అనుభవించరు కదా. నాది నేనే రియలైజ్ అవ్వాలి కదా. క్షమ అనే విషయమే లేదు, పశ్చాత్తాపం తప్ప. बाप कहते हर बात में मेहनत करो. बाप बैठ युक्ति बताते आत्माओं को. बाबा చెప్తున్న ప్రతి విషయంలో శ్రమ పడాలి మీ పైన మీరు. बाबा युक्ति చెప్తున్నారు ఆత్మలకు. बाप को बुलाते पुराने रावण के देश में आओ, हम पतितों को आकर पावन बनाओ. परंतु मनुष्य समझते नहीं. బాబాని పిలుస్తున్నది పాత రావణ దేశంలో దిగిరండి, బాబా పతితులైపోయి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. కానీ ఆ పిలుపులో అర్థం కూడా మనుషులకి అర్థం కావట్లేదు. ఓహే అశ్రీ సంప్రదాయ, తుమ్హో బ్రాహ్మణ సంప్రదాయ, దైవీ సంప్రదాయ పని లేవు. అది అశ్రీ సంప్రదాయం ప్రపంచంలో ఉంది, మీరైతే బ్రాహ్మణ సంప్రదాయం. తర్వాత
डायरी संप्रदाय स्लोतुल्लर सत्युगंलो पुरुषार्थ भी बच्चे नंबरवार करते, फिर कह देते इनकी तकदीर में इतना ही నంబర్వారీగా పిల్లలు పురుషార్థం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ దృష్టిలో ఇంతే ఉంది అనుకోవడం జరుగుతుంది. पुरुषार्थम पुरुषार्थ पहले, फिर बाद में उनका तकदीर का मालूम पड़ता है. अपना टाइम वेस्ट करते, जन्म जन्मांतर कल्प कल्पांतर ऊंच पर पा नहीं सकेंगे. వీళ్ళ అదృష్టం ఏంటుంది, టైం వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు జన్మ జన్మాంతరాలు కల్ప కల్పాంతరాలు ఉన్నత పదవి పొందలేరు. अपने को घाटा नहीं डालना चाहिए, क्योंकि अभी जमा होता है फिर घाटे में चले जाते. रावण राज में कितना घाटा होता है. మీకు మీరు నష్టం తెచ్చుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు జమ అవుతుంది సంగమేగంలో. ఆ తర్వాత నష్టంలోకి దిగుతారు, మళ్ళీ సత్యగ నుండి ఖర్చు వైపు వెళ్తారు. జమ అనేది పోయి రావణ రాజ్యంలో వచ్చి ఎంత నష్టపు కథ తారైంది మీది. ఇప్పుడు నష్టం అనేది రాకుండా చూసుకోండి అన్నారు రామ. జమ అవ్వాలి. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अंतर्मुखी बन अपनी जांच करनी है. जो भी भूलें होती है उनका दिल से पश्चाताप कर योग बल से माफ करनी है, अपनी मेहनत करनी है. అంతర్ముఖిగా తారే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పొరపాట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటిని హృదయంలో నుండి పశ్చాత్తాపం చెంది యోగ బలం ద్వారా క్షమించుకోవాలి. మీ పైన మీరు శ్రమ పడాలి. ఈ శ్రమ మీరు పడాలి. सेकंड पॉइंट, बाकी जो राय मिलती है उस पर पूरा चलकर अपने ऊपर आप ही रहम करना है. బాబా నుండి ఏదైతే సలహా లభిస్తుందో దానిపైన పూర్తిగా నడుస్తూ, బాబా సలహా పైన పూర్తిగా నడుస్తూ మీ పైన మీరు దయ చూపించుకోవాలి. साक्षी हो अपने व दूसरों के पुरुषार्थ को देखना है. कभी भी अपने आप को घाटा नहीं डालना है. సాక్షిగా ఉంటూ స్వయం మరియు ఇతరుల యొక్క పురుషార్థాన్ని చూడాలి. ఎప్పుడు కూడా స్వయానికి స్వయం నష్టం తెచ్చుకోకూడదు. वरदान, विश्व कल्याण की भावना द्वारा हर आत्मा की सेफ्टी के प्लान बनाने वाले सच्चे रहीम दिल बाबा. विश्व कल्याण యొక్క భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సేఫ్టీ కోసం ప్లాన్ తయారు చేసేటటువంటి సత్యమైన దయాహృదయులుగా కండి. సచ్చే రహీం దిల్ బాబా ఈరోజు వరదానం. ఇలా విశ్వ కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సేఫ్టీ కోసం ప్లాన్ తయారు చేసి सत्यमेन दया हृदय कंडी. वर्तमान समय कई आत्माएं अपने आप ही स्वयं के कल्याण के निमित्त बन रही है. వర్తమాన సమయంలో కొంతమంది ఆత్మలు వాళ్ళకే ఆ కళ్యాణం తెచ్చుకోవటానికి నిమిత్తం అవుతూ ఉన్నారు. उनके लिए रहम दिल बन कोई प्लान बनाओ. అలాంటి వాళ్ళ కోసం మీరు దయా హృదయాలు ఏదైనా ప్లాన్ తయారు చేయండి. किसी भी आत्मा के पाठ को देखकर स्वयं हलचल में नहीं आओ, लेकिन उनकी सेफ्टी का साधन सोचो. ये आत्मा का पात्रन చూసి స్వయం మీరు అలజడిలోకి వచ్చేయకండి. వీళ్ళేంటి
మాట వినట్లేదు, వీళ్ళేంటి మారట్లేదు, వీళ్ళేంటి అర్థం కావట్లేదు, తర్వాత ఏమైపోతుంది, వీళ్ళ వీళ్ళ కళ్యాణమే జరుగుతుంది కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారని మన మనసులో చేయొద్దు. కానీ వాళ్ళ సేఫ్టీ యొక్క సాధనను ఆలోచించండి. ऐसा नहीं कि ये तो होता रहता है, झाड़ को तो जलना ही है. ఇలా ఉండకూడదు. మరి ఇలా జరుగుతూనే ఉంటూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు. వృక్ష వృక్షం ఎప్పుడైనా వృక్షం ఆకులు రాలేదే ఉంది, వీళ్ళు రాలిపోయేది. అలా మనం ఆలోచించకూడదు. नहीं, आई हुए विघ्नों को खत्म करो. వాళ్ళు నిలవలేకపోవటానికి లేదా స్వయానికి స్వయమే అకల్యాణం చేసుకోవటానికి వాళ్ళకి విఘ్నం ఎదురవుతుంది. దేని కారణం అనేది చూసి దాన్ని సమాప్తి చేసే ప్లాన్ తయారు చేయండి. వచ్చే విఘ్నాలను సమాప్తి చేయండి. विश्व कल्याणकारी व विघ्न विनाशक का जो टाइटल है वो सुप्रमाण संकल्प वाणी और कर्म में रहमदिल बन वायुमंडल को चेंज करने में सहयोगी बनो. विश्व कल्याणकारी लोग లేదా విఘ్న వినాశకులనే టైటిల్ మీకు ఏదైతే ఉందో దాని అనుసారమే మీ సంకల్పాలు వాచ కర్మలో దయాహృదయులై వాయుమండలాన్ని మార్చటంలో సహయోగిగా తయారవ్వండి. వీళ్ళు ఇంతే, వృక్షంలో రాలి ఆకులు ఉంటాయి అని ఇలా వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చికండి. విశ్వ కళ్యాణకారి వాళ్ళ కోసం కూడా ఒక పాజిటివ్ అనేది ఆలోచించి ఒక మార్పు రావాలని బాబా దగ్గర అప్లికేషన్ పెట్టి మన హృదయం నుండి అలా ఆలోచించండి అన్నారు బాబా. స్లోగన్ कर्मयोगी वही बन सकते जो बुद्धि पर अटेंशन का पैरा देता है. ఎవరైతే బుద్ధి పైన అటెన్షన్ అనే కాపలాదారిని పెట్టుకుంటారో వాళ్ళే కర్మయోగి అవుతారు. బుద్ధి పైన అటెన్షన్ అనే వాచ్మెన్ పెట్టారు, కాపలాదారిని. అటువంటి వారే కర్మయోగిగా తయారు కాగలరు. अरे इशारे संकल्पों की शक्ति जमा कर श्रेष्ठ सेवा के निमित्त बनो. लास्ट में फाइनल पेपर का क्वेश्चन होगा, सेकंड में फुल स्टॉप. इसी में ही नंबर मिलेंगे. లాస్ట్ లో ఫైనల్ పేపర్ వస్తుంది కదా, అప్పుడు మీ క్వశ్చన్ ఏముంటుంది ఫైనల్ పేపర్ లో? సెకండ్ లో ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ కాదు, సెకండ్ లో ఫుల్ స్టాప్. దాన్ని బట్టి మీ నెంబర్ వస్తుంది ఫైనల్ పేపర్ లో. सेकंड से ज्यादा हो गए तो फेल हो जाएंगे. ఫుల్ స్టాప్ పెట్టాను కానీ సెకండ్ లో పెట్టలేకపోయాను, ఎక్కువ టైం పట్టింది అంటే కూడా పాస్ కాదు, ఫెయిల్ లిస్ట్ లో పెట్టేస్తారంట. एक बात और नहीं तीसरी कोई बात ना आई. పరిస్థితి వచ్చింది, ఒక బాబా మరియు నేను ఇంకా మూడవది జ్ఞాపకం రాకూడదు. సెకండ్ లో ఆ స్థితులైపో వినాశనీయ లాస్ట్ పరిస్థితులు. ऐसे नहीं ये कर लो, ये देख लो, हुआ नहीं हुआ, ये क्यों हुआ, ये क्या हुआ, ऐसा कोई भी संकल्प आया तो फाइनल पेपर में पास नहीं होंगे. ఇలా ఉండకూడదు. పరిస్థితి వచ్చింది, పరీక్ష వచ్చింది, ఇది చేయనా అది చేయనా, ఇది చూస్తాను, ఇలా జరిగింది, ఇలా జరగలేదు, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఏంటి జరిగింది, ఇలా రకరకాల సంకల్పాలు వచ్చాయంటే పరిస్థితి తర్వాత ఫైనల్ పేపర్ లో పాస్ అవ్వలేదు. బస్ బాబా నేను బాబాదే పాస్ చేయించబాదు, నేను ఆలోచించాను. సెకండ్ లో బాబా నేను, నాదేం లేదు, అంతా బాబాది. సెకండ్ లా స్థితిలోకి వెళ్ళిపోను. పరిస్థితి రాగానే ఆలోచిస్తాను కదా, ఏం చేయను, ఇచ్చేనా చేయనా, వాళ్ళతో చెప్తా వీళ్ళతో చెప్తా, ఎక్కడ చెప్పను, ఎక్కడ చేయాలి, ఏమీ చేయకుండా అలా కూర్చుని పుట్టావదు. కానీ ఫస్ట్ బాబాతో, సెకండ్ లో బాబా గుర్తు రావాలి, బాబాతో కనెక్ట్ అయిపోవాలి, బాబాతో చెప్పేసుకోవాలి, శక్తి తీసుకోవాలి, బాబా మీద భారం వేయాలి, నిశ్చింత అయిపోవాలి. ఆ తర్వాత ఏవేవి ఎక్కడెక్కడ మనం సంభాషించాలి, ఎవరి దగ్గరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబా టచింగ్ ఇస్తూ ఉంటారు. ఎక్కడ పెడితే ఆ సమస్య సెటిల్ అవుతుంది.
మనం ఫోన్ చేస్తాం లేదా మాట్లాడతాం, కూర్చుంటాం అంతా. నెక్స్ట్ అలా కాకుండా ముందు బాబా జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇవన్నీ ప్రయత్నాలు అవనప్పుడు అప్పుడు పట్టుకుంటారు బాబాని కొంతమంది. వాళ్ళని వీళ్ళని పెట్టుకున్నా ఎవరి ద్వారా కూడా ఇది సాధ్యం కాలేదు. ఇంకా బాబాయే. అప్పుడు అంటాం, బాబా నువ్వు తప్ప ఎవరు లేరు అని. అప్పుడేమంటారు, పాసా ఫెయిలా? ఫెయిల్ కదా. అందుకని ఫస్ట్ థింగ్ బాబాయే జ్ఞాపకం రావాలి. బాబాతో షేర్ చేసుకోవాలి. ఇంకే సంకల్పాలు రాకూడదు ఎటువైపు. అప్పుడే ఫైనల్ పేపర్లో పాస్ అవుతాం. ఈరోజు మన్మోహిని దీది యొక్క విశేషత అపకారి పరిపి ఉపకారకి భావన. ఇది దీదిలో ఉండేది. अपकारी पहले पर उपकारम యొక్క భావన. कभी कोई यज्ञ की बड़ों की इंसल्ट करता, कोई उल्टा सुल्टा बोलता, तो भी दीदी कहती बाबा ने सब पर उपकार किया है, इसका दोष नहीं, इसलिए कभी भी बदला लेने का ख्याल नहीं रखना. ఎవరు ఏదైనా యజ్ఞం యొక్క లేదా ఎవరు ఎప్పుడైనా ఏదైనా రకంగా యజ్ఞానికి లేదా పెద్దవాళ్ళ పట్ల ఇన్సల్ట్ చేశారనుకోండి, ఎవరైనా ఉల్టా సుల్టా మాటలు అన్నారనుకోండి యజ్ఞం కోసం, దాదీల కోసం, దీది అనేవారు బాబా అందరిపైన ఉపకారం చేశారు, మనం కూడా అన్నారు కదా అని వేరే భావం పెట్టుకోవడం, ఉపకార భావనే ఉంచాలి. వాళ్ళేమి దోషం లేదు. అందుకని ఎప్పుడు కూడా అలా అంటారా, ఉల్టా మాటలు అనడం ఏంటి అని కక్ష తీర్చుకునే ఆలోచన ఉంచుకోకండి. दूसरे को बदलने के बजाय खुद को बदल लो, इसमें ही भलाई है. ఇతరులను మారాలి అలా అనకూడదు. వాళ్ళని ఇతరులు మార్చాలి, కక్ష తీర్చుకోవాలంటే ఇతరులు మార్చాలని కదా. ఇతరులు మార్చడానికి బదులు స్వయమే మారిపోయింది. దీనిలోనే మీ ఉన్నతి ఉంది, మీ మంచి ఉంది అని దీది ఎప్పుడు ఇదే చెప్పేవాడు. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నా, డ్రామా చక్రం తిరగాల్సింది. దీన్ని ఇప్పుడు సుఖధామానికి వెళ్ళే టైం వచ్చింది, వయా శాంతిధామం. రోజు వచ్చి చదువుకుంటే దీని ద్వారా సుఖధామానికి వెళ్తాం. ఇదే లక్ష్యం. మర్చిపోకుండా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అపారమైన సంతోషం ఉండాలి. బాబా వచ్చేసారు, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్ళిపోయేది కొద్ది రోజులు. బాబా చెప్తున్నారు సాక్షిగా ఉండి ధామాన్ని చూడాలి. ఎందుకంటే అలాంటి సీన్స్ ఇప్పుడు సుఖం చాలా అల్పం, దుఃఖాలు ఉన్నాయి. దీన్ని తట్టుకోవాలంటే సాక్షిగా చూడాలి అంటున్నారు బాబా. డ్రామా అనే జ్ఞానం బుద్ధిలో ఉండాలి. డ్రామాలో ఉన్నదే చక్రం తిరుగుతుంది. ఇంకా బాబా ఏం చెప్పారు, అంతర్ముఖి పరిశీలించుకోండి, రియలైజ్ అవ్వండి. యోగ బలంతో మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ యోగం పెంచుకోండి, క్షమించుకోండి. అంతేగాని క్షమ అనేది లేదు. మీరైనా తప్పు ఇది నాకని తెలిసాక మారను అంటే మరి క్షమ లేనట్టే, మీ మీద మీకే క్షమ లేనట్టు. అందుకని మీ శ్రమ మీరు పడాలి, క్షమ అనేది పొందాలంటే. బాబా సలహా మీరు నడవడమే మన మీద మనం దయ చూపించుకోవటం. ఇలాంటి వారిపైన విశ్వ కళ్యాణకారి సహయోగి భావంతో ఉన్న సంకల్పాలు వాచ కర్మ పెట్టుకోండి అంటారు బాబా. కర్మయోగి అంటే బుద్ధి పైన అటెన్షన్ అనే పెహరా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అటు ఇటు బుద్ధి వెళ్ళిపోకుండా కర్మ చేస్తూ బుద్ధి బాబాతో జోడించాలి. అటెన్షన్ అనే కాపలాదారిని పెట్టి. ఓం శాంతి. ఈరోజు సత్ గురువారం కదా, బాబాకి భోగు అర్పిద్దాము. మురళి ఉంటుంది, రివేజ్ మురళి. ఇప్పుడు భోగులో కొనిక బహన్ ఉండేవారు కదా, బండారు సేవ చేసేవారు.
భోగ్ తయారు చేసేవారు ప్రతి వారం. అప్పుడు వైజాగ్లో ఉండేవారు. ఆ తర్వాత కరోనా టైంలో అందరూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండడం, అక్కేనే తయారు చేసేవారు. తర్వాత అక్కే హెల్త్ అంతా సెట్ అవ్వక అప్పుడప్పుడు చేయటానికి వచ్చేవారు, అప్పుడప్పుడు చేయటానికి రాలేకపోతుండేవారు. ఆ తర్వాత పూణే వెళ్ళిపోయారు వాళ్ళ లౌకిక అబ్బాయి దగ్గర. ఈ మధ్య ఎన్ని రోజులైంది శరీరం దగ్గర? 1 మంత్ అయింది. పూణేలోనే ఆరోగ్యం సరలేక, ఏజ్ కూడా ఆ ఏజ్కి తిన్నాక 75 ఏజ్ అన్నమాట. కాకి ఆ విధంగా ఇక్కడ పాత శరీరం వదిలి బాబా వాళ్ళు చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు మనం ఇక్కడ భోగ్ పెట్టలేదు కాబట్టి అక్కే పేరున ఈరోజు కోనిక అక్కే భోగ్ వతనంలో బాబా దగ్గర ఆమెను ఇమర్జ్ చేసి అనుభవం చేయటం జరుగుతుంది. అక్కే చాలా హర్షిత్ముఖి ఉండేవారు. చాలామంది అని చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. చాలా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు అక్కయ్య. అందరిపైన ప్రేమ, అందరికీ చేసి తినిపించని చాలా ఇన్నోసెంట్గా అందరికీ సేవ చేసేవారు అక్కయ్య. నిస్వార్థ ప్రేమ ఇస్తూ నిస్వార్థ సేవా భావన ఉండేది. భోగ్ తయారు చేయడానికి గురువారం 5 గంటలకు వచ్చేసి మీ క్లాస్కి రెడీ అయితే చాలు, ఏం చేయాలి చెప్పేస్తే అక్కయ్య చేసేవారు. అంతేకాకుండా పగలు కూడా ఏదైనా అలా ఎవరైనా వచ్చి వంట చేసేవాళ్ళు ఎక్కువ మంది సెంటర్లో లేకపోతే ఇక్కడ ఎన్ని ఉండేవి, ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వండేసి మళ్ళీ వెళ్ళిపోయేవారు అనమాట. అలా అక్కయ్య సేవాదారిగా, అంటే ఇక్కడికి వచ్చేటప్పటికే 65 దాటి 70 దగ్గర 68 అలా ఉండేది. అయినా ఆ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా సేవ చేసేవారు అక్కయ్య. బాగా నిశ్చింతగా ఉండేది అనమాట. ఒక తల్లిలాగా తినిపించే గుణం బాగా ఉండేది అక్కలో, ఆ ప్రేమ అనేది. అలాంటి అక్కకి ఈరోజు మనం బాబా యొక్క ప్రేమను అనుభవం చేస్తూ ఆత్మకి తృప్తి కలిగించేలా భోగు అర్పిద్దాం. ఓం శాంతి.
अंबर के उस पार पंछी रे, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार पंछी रे, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, ओ नीले अंबर के उस पार, नीले अंबर। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल भी